హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసరికి ప్రజెంట్ ఈ 2026లో ఒక 30x50 సైజులో అంటే ఒక 1500 స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఒక బేస్మెంట్ అనేది నిర్మించుకోవాలి అనుకున్నట్లయితే అది కూడా పుట్టింగ్ లెవెల్ నుంచి మనకి బేస్మెంట్ ఫిల్లింగ్ చేసుకునే లెవెల్ వరకు కూడా కంప్లీట్గా చేసుకోవాలి అనుకున్నట్లయితే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మెటీరియల్ అనేది పడుతుంది, ఆ మెటీరియల్ యొక్క రేట్లు అనేవి ప్రజెంట్ ఎలా తీసుకుంటున్నారు, ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. చాలామందికి ఎక్కువ డబ్బులు ఖర్చు అయ్యేది కూడా ఈ బేస్మెంట్ దగ్గరే. బేస్మెంట్కి ఎన్ని డబ్బులు అయిపోయినాయి, మరి ఇంటికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటో అని చెప్పి కంగారు అయితే పడుతూ ఉంటారు. సో క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ముందే తెలుసుకోవడం వల్ల మనకు ఒక అవగాహన అనేది వస్తుంది. మెటీరియల్కి ఎంత ఖర్చు అవుతుంది, లేబర్కి ఎంత ఖర్చు అవుతుంది అనేది మనకి ముందుగానే ఒక ఎస్టిమేషన్ అనేది తెలిసిపోతుంది అనమాట. సో వీడియోని పూర్తిగా చూడండి, అలాగే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే వీడియో అనేది నలుగురికి రీచ్ అవుతుంది. ఇంటి నిర్మాణం అనేది చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఎవరో ఒకరు యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ మనం స్టార్టింగ్ హౌస్ క్లీనింగ్ అనేది చేయించుకుంటాం మన ల్యాండ్ని. ఈ ల్యాండ్ క్లీనింగ్కి సంబంధించి ఒక 3000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది. ఇదే కాకుండా తర్వాత నెక్స్ట్ హౌస్ ప్లానింగ్ అనేది తీసుకుంటామండి. ఈ హౌస్ ప్లానింగ్ అనేది సింపుల్గా మనకి మన ఏరియాలో సిద్ధాంతులు లాంటి వాళ్ళు దొరుకుతూ ఉంటారు. అలా మనం వాస్తు ప్రకారం వెళ్ళే పని అయితే సిద్ధాంతి గారిని పిలిపించుకొని ఒక ప్లానింగ్ అనేది తీసుకుంటాం. ఇలా ఒక ప్లానింగ్ అనేది తీసుకోవాలనుకున్నట్లయితే మీకు 3000 రూపాయల నుంచి ఇది కూడా 5000 రూపాయల వరకు కూడా దీనికి ఖర్చు అనేది అవుతుంది. లేదు మీరు కంప్లీట్గా ఇంజనీరింగ్ బేసిక్ మీద మీరు ప్లానింగ్ అనేది తీసుకోవాలనుకున్నట్లయితే 15,000 రూపాయల పైనే మీకు ప్లానింగ్కి ఖర్చు అనేది అవడం జరుగుతుంది అనమాట. సో ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. మనం ఇక్కడ బడ్జెట్లో చేసుకుంటున్నాం కాబట్టి మనం సిద్ధాంతి గారిని పిలుచుకొని ఒక ప్లానింగ్ అనేది తీసుకుంటాం. సో దీనికి సంబంధించి ఒక 5,000 రూపాయల బడ్జెట్ అనమాట. అలాగే నెక్స్ట్ పిల్లర్ గుంటలు అనేవి తీయించుకుంటామండి. పిల్లర్ గుంటలు వచ్చేసరికి సుమారుగా 12 గుంటల వరకు కూడా మనం తీయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒక గుంట లోతు అనేది 5 అడుగులు తీయించుకుంటాం. మనకి పొడవు వెడల్పులు వచ్చేసరికి 4x4 సైజులో అయితే తీయించుకుంటూ ఉంటాం. సో ఈ సైజులో మనం ఒక గుంట తీయించుకోవాలి అనుకున్నట్లయితే ప్రజెంట్ 2026లో ఒక గుంటకి 600 రూపాయల నుంచి 700 రూపాయల వరకు కూడా ఛార్జ్ అనేది చేస్తున్నారు. సో మనం 12 గుంటలు అనేవి తీయించుకోవాలి కాబట్టి 12 × 700 రూపాయలు మనకి 8,400 రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవటం జరుగుతుంది. అలాగే ఐరన్ స్టీల్ అనేది కొనుగోలు చేస్తామండి. నెక్స్ట్ ఈ స్టీల్ వచ్చేసరికి మనం పుట్టింగ్స్లో వేసుకునే మ్యాట్స్ కావచ్చు, అక్కడి నుంచి రేస్ చేసే పిల్లర్ బొట్టలు కావచ్చు, అలాగే ప్లింత్ లెవెల్లో కట్టుకునే ప్లింత్ కావచ్చు, వీటిలన్నిటికీ సంబంధించి సో మొత్తంగా 1.5 టన్ను వరకు కూడా పడుతుంది. ప్రజెంట్ మనకి మార్కెట్లో ఒక టన్ను ధర అనేది 75,000 రూపాయలు అనేది తీసుకోవడం జరుగుతుంది. కొన్ని 70,000 రూపాయల్లో కూడా మనకి దొరుకుతూ ఉంటాయి. ఇది మనకి బ్రాండ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. సో మనం ఇక్కడ ఒక 75,000 రూపాయల చొప్పునే ఒక 1.5 టన్ అనేది కొనుగోలు చేసామన్నట్లయితే 1,12,500 రూపాయల వరకు కూడా మనకి ఇక్కడ ఖర్చు అనేది అవడం జరుగుతుంది. అలాగే సిమెంట్ బ్యాగ్స్ అండి. సిమెంట్ బ్యాగ్స్ వచ్చి మొత్తం మనం పుట్టింగ్స్లో యూజ్ చేసుకుంటాం, ప్లింత్స్లోకి, అలాగే బేస్మెంట్ మొత్తం కంప్లీట్ చేసుకుంటానికి మనకి సుమారుగా 130 బ్యాగుల నుండి 140 బ్యాగుల వరకు కూడా పట్టే ఛాన్స్ అనేది ఉందన్నమాట. సో ఒక బ్యాగ్ ధర అనేది మనకి ప్రజెంట్ 320 రూపాయల చొప్పున అయితే తీసుకుంటున్నారు. వీటిలో కూడా చాలా రకాల బ్రాండ్స్ అనేవి ఉంటాయండి. మీకు బ్రాండ్ని బట్టి ఒక 10 రూపాయలు అటు ఇటుగా డిఫరెన్స్ అనేది ఉంటుంది, నోటీస్ చేసుకోండి. సో మనకి 140 బ్యాగులకి 320 రూపాయల చొప్పున 44,800 రూపాయల దాకా సిమెంట్ బ్యాగ్స్కి ఖర్చు అనేది అవడం జరుగుతుంది. అలాగే అగ్రిగేట్స్ అండి. ఈ అగ్రిగేట్స్ అనేవి మనం 40 mm కింద మనకి పుట్టింగ్స్లో యూజ్ చేసుకుంటాం ఫస్ట్. దాని తర్వాత నుంచి మనకి 20 mm కాంక్రీట్ అనేది అవసరం అవుతుంది అనమాట అగ్రిగేట్స్ అనేవి. సో ఇవి మొత్తం మీద కలుపుకొని మనకి 6 నుండి 7 యూనిట్ల వరకు కూడా పడుతుంది. యూనిట్ అన్నట్లయితే మనకి ఒక ట్రాక్టర్ అనమాట. సో మనకి ఇక్కడ వచ్చేసరికి మొత్తం 6 ట్రాక్టర్లు అనేవి తీసుకుందాం. సో 6 యూనిట్లు మనకి ప్రజెంట్ ఒక యూనిట్ ధరే 3,800 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు కూడా తీసుకుంటున్నారు. ఇది కూడా మనకి ఏరియాని బట్టి ఒక 200-300 రూపీస్ అనేది డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట ఏరియాని బట్టి. సో మనకి 6 యూనిట్లకు వచ్చేసరికి 4,000 రూపాయల చొప్పున మనం చూసుకున్నట్లయితే 24,000 రూపాయల వరకు కూడా మీకు ఇక్కడ అగ్రిగేట్స్కి ఖర్చు అనేది అవటం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ శాండ్ అండి. ఈ శాండ్ వచ్చేసరికి మనం ఏదైతే మనం పిల్లర్స్ అనేవి రేస్ చేసుకుంటామో, పుట్టింగ్స్ వేసి వాటికి అలాగే కట్టుబడి అనేది కడతాం. ఈ కట్టుబడికి సంబంధించిన శాండ్ అనమాట. సో ఈ శాండ్ ధర వచ్చేసరికి ఇది కూడా మనకి సుమారుగా 7 యూనిట్ల వరకు కూడా మనకి పట్టే ఛాన్స్ అనేది ఉంది. అంటే 7 ట్రాక్టర్లు అనమాట. ఒక ట్రాక్టర్ ధరే మనకి ఏరియాని బట్టి ప్రజెంట్ ఒక 5,000 రూపాయల వరకు కూడా తీసుకుంటున్నారు. సో మనకి ఇక్కడ మొత్తం 7 యూనిట్లు అనేది పడుతుంది కాబట్టి ఇంచుమించుగా 5,000 రూపాయల చొప్పున చూసుకున్న 35,000 రూపాయలు మీకు ఇక్కడ ఖర్చు అనేది అవడం జరుగుతుంది. ఈ శాండ్ అనేది ఇక్కడ మనకి ఇంకొక యూనిట్ అనేది అదనం కూడా పట్టే ఛాన్స్ అనేది ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. సో అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ బ్రిక్స్ అనేవి యూజ్ చేసుకోవడం జరుగుతుందండి. ఈ రెడ్ బ్రిక్స్ అనేవి మనకి 7,000 బ్రిక్ నుండి 8,000 బ్రిక్స్ వరకు కూడా పట్టే ఛాన్స్ అనేది ఉంది. ప్రజెంట్ ఒక బ్రిక్ ధర అనేది మనకి క్వాలిటీ బ్రిక్ కనుక మీరు తీసుకునే పని అయితే 10 రూపాయలు తీసుకుంటున్నారు. లేదు మీకు కొంచెం
కొంచెం క్వాలిటీ తక్కువలో కావాలనుకున్నా సరే మనకి బ్రిక్స్ అనేవి రూ. 9, రూ. 8.5 కూడా మనకి ప్రెజెంట్ మార్కెట్‌లో దొరకడం జరుగుతుంది. ఇది మీరు తీసుకునే బ్రిక్‌ని బట్టి ఆధారపడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మనం మంచి క్వాలిటీ బ్రిక్కే తీసుకుందాం. సో, మనకి రూ. 10 అనమాట బ్రిక్కు. 8,000 బ్రిక్స్‌కి వచ్చేసరికి రూ. 10 చొప్పున మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ రూ. 80,000 వరకు కూడా మీకు రెడ్ బ్రిక్స్‌కి ఖర్చు అనేది అవ్వటం జరుగుతుంది. అలాగే వర్క్ చేసిన వారికి వచ్చేసరికి రాడ్ బెల్డింగ్ మేస్త్రీలు అనేవాళ్ళు మనకి సువ్వలు, బుట్టలు ఇవన్నీ కూడా మనకి కట్టివ్వటం జరుగుతుందనమాట. సో, వీరికి సంబంధించి రూ. 18,000 నుండి రూ. 20,000 వరకు కూడా ఖర్చు అనేది అవుతుందనమాట. అలాగే సెంటరింగ్ అనేది కూడా పెట్టుకుంటామండి. మనం ఏదైతే ప్లిన్స్ అనేవి వేసుకుంటామో వాటిల్లో సెంటరింగ్స్ అనేవి పెట్టుకుంటాం. ఇలా కొంత సెంటరింగ్ కూడా యూజ్ చేసుకుంటాం. ఈ సెంటరింగ్‌కి కూడా సంబంధించి ఒక రూ. 20,000 వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది. ఇక అలాగే బేల్దార్ మేస్త్రి గారండి. మేస్త్రి గారికి మొత్తం కాంట్రాక్ట్ బేసిక్‌లోనే ఉంటుంది. కాంట్రాక్ట్ బేసిక్‌లో ఉన్నా సరే వారు వర్క్ చేసిన వారికి ఎంత అవుతుంది అన్నట్లయితే సుమారుగా ఒక రూ. 1,00,000 వరకు కూడా మీకు ఖర్చు అనేది ఇక్కడ అవ్వటం జరుగుతుందనమాట. సో, ఇది అలాగే మనం బేస్మెంట్ ఫిల్లింగ్ అనేది చేయించుకుంటాం. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం అండి. బేస్మెంట్ ఫిల్లింగ్‌కి ఏదో తక్కువలో అయిపోతుందిలే అని చాలామంది అయితే అనుకుంటూ ఉంటారు. సో, బేస్మెంట్ ఫిల్లింగ్‌కి మీకు ఆల్మోస్ట్ రూ. 1,25,000 వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది. ఇంకా అందులోకి మీరు మిషన్ ద్వారా డంప్ చేసుకుంటారా లేకపోతే మాన్యువల్‌గా మనుషుల్ని పెట్టి పోయించుకుంటారా అనే దాన్ని బట్టి ఇంకొక రూ. 25,000 అదనమే మీకు ఖర్చు అనేది అవ్వడం జరుగుతుంది. అంటే ఇంచుమించుగా మీకు బేస్మెంట్ ఫిల్లింగ్‌కి వచ్చేసరికి రూ. 1,50,000 వరకు కూడా ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉందన్నమాట. ప్రెజెంట్ ఇప్పుడు ఈ 2026లో ఇది మనకి మెటీరియల్‌ని బట్టి బేస్ అయ్యి ఉంటుందండి. మనం ఈ బేస్మెంట్ ఫిల్లింగ్‌కి తక్కువ క్వాలిటీలో దొరికే శాండ్‌ని యూజ్ చేసుకోవచ్చు. లేదు అన్నట్లయితే మనకి అగ్రిగేట్స్ అంటే సన్న రజన లాంటిది మనకు దొరుకుతూ ఉంటుందన్నమాట. డస్ట్ అంటారు. గ్రావెల్ డస్ట్. అలాంటి గ్రావెల్ డస్ట్ అనేది తోలించుకోవచ్చు. సో, ఇది మీరు తీసుకునే దాన్ని బట్టే మీకు ఇక్కడ బడ్జెట్ అనేది అవుతుంది ఫిల్లింగ్‌కి సంబంధించి. ఇక మనకి టోటల్ బడ్జెట్ అనేది ఎంత అవుతుంది అనేది ప్రెజెంట్ 2026లో అనేది చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ టోటల్ అమౌంట్ వచ్చేసరికి మీకు ఇక్కడ రూ. 6,04,700 వరకు కూడా ఖర్చు అనేది అవ్వడం జరుగుతుందండి. సో, చాలామంది అయితే అనుకుంటూ ఉంటారు తక్కువలో అయిపోతుందిలేండి బేస్మెంట్ అని చెప్పేసరికి. కాకపోతే మనకి హౌస్‌కి సంబంధించి మెయిన్ వర్క్ మొత్తం బేస్‌లోనే ఉంటుంది కాబట్టి మనకి బేస్మెంట్ అనేది ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే హౌస్ అనేది అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో, మనకి ఎక్కువ అమౌంట్ అనేది ఖర్చు అయ్యేది కూడా ఈ బేస్మెంట్ దగ్గరే అనమాట. ఈ బేస్మెంట్ నుంచి మీకు ఖర్చు అనేది చాలా ఈజీగా స్లాబ్ లెవెల్ వరకు కూడా మీరు చేసేసుకుంటారు. ఈ బేస్ వరకు వచ్చే వరకే మీకు ఖర్చు అనేది ఎక్కువైనట్లు అనిపిస్తూ ఉంటుంది బడ్జెట్ పరంగా. సో, అలాగే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న వీటిలన్నిటికీ సంబంధించిన సపరేట్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి మీరు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది సబ్జెక్ట్ వారీగా చూసి తెలుసుకోండి. అలాగే మనకి రేట్లు అనేవి ఏరియాని బట్టి కొంచెం అటు ఇటుగా మారే ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఇది కూడా గుర్తుంచుకోండి. సో, వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.